నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల రూల్స్ పాటించాల్సిందే లేకుంటే చర్యలు తప్పవన్న బైంస ఏఎస్పీ కాంతిలాల్ ఓడుపల్లో ఇక మల్లారెడ్డి పప్పులు ఉడకవు ఇంద్రనగర్ కాలనీ ప్రచారంలో రాపోడు రాములు విమర్శలు గూడూరులో ఘనంగా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు నూతన విగ్రహాల వద్ద నివాళులు అర్పించిన ఎమ్మెల్యే వెలగపల్లి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత ఏంటో రాష్ట్ర ప్రభుత్వానికి సూచిద్దాం వేలాది మంది మహాసభకు తరలి రావాలని పిలుపునిచ్చిన దివాకర్రావు రాజకీయ పార్టీలన్నీ నేటి సాయంత్రం 5 గంటల నుండి రానున్న 48 గంటల ఎన్నికల నిబంధనలు పాటించాలని లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని బైంస పట్టణ ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. మంగళవారం పట్టణంలోని రహదారుల్లో డీఎస్పీ పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించారు. మద్యం అమ్మకాలు, పంపకాలు, రాజకీయ ప్రచారాలు వంటివి ఈ నెల 30వ తేదీ సాయంత్రం వరకు జరగకూడదని ఏఎస్పీ హెచ్చరించారు. सेट हो जाता और एक बार बोलो और इसको बोलते हो जोर से बोलो मोटी सावधान बुलाओ साहब को खाना खा के है ना 4 किलोमीटर चलेंगे 4 किलोमीटर से ज्यादा ही चलेंगे इलेक्शन के संबंधित जितना भाई जरा हाथ फोर्स आया उसका हम रूट मार्च कंडक्ट कर रहे हैं. टोटल 210 लोग रूट मार्च कंडक्ट करेंगे. अभी 48 आवर्स का लिमिट 5 बजे से शुरू हो रहा है. तो सभी लिकर शॉप को ऑर्डर्स मिल गए होंगे प्रोहिबिशन के. कोई लिकर शॉप अभी 5 बजे के बाद खुलेगा नहीं. 30 तारीख के 5 बजे तक जो वोटिंग तारीख है 30 नवंबर 5 बजे तक कोई लिकर शॉप या लिकर कोई सेल नहीं करेगा. ये स्ट्रिक्टली कलेक्टर से ऑर्डर से. बाकी कोई कैंपेनिंग कोई 48 आवर्स में कोई कैंपेनिंग नहीं करेगा, पब्लिक मीटिंग्स नहीं करेगा. उसके बाद कोई वायलेट करता है तो इमिडिएटली जो इलेक्शन टीम से एमसीसी टीम से वो लोग उस पर एक्शन लेगी. ये 48 आवर्स के रिलेटेड और भी थोड़े से ड्राई डेज के ऑर्डर्स आप मीडिया वालों को भी मिल गए होंगे. सब लोगों को नहीं मिले तो शेयर कर दीजिएगा. और बाकी भैंसा में आज स्पेशली इलेक्शन रिलेटेड इलेक्शन फ्री एंड फेयर मैनर में हो इसलिए रूट मार्च कंडक्ट किया जा रहा है ताकि लोगों को किसी से डर नहीं लगे और फ्रीली लोग अपना वोट डाल सकें. तो लोगों के सेफ्टी के लिए और इलेक्शन स्मूथली हो इसलिए आज भैंसा में रूट मार्च कंडक्ट कर रहे हैं. आप बोलिए. మేడ్చల్ జిల్లా బోడుపల్లో కాంగ్రెస్ హవా జోరుగా సాగుతుందని ఇక మల్లారెడ్డి పప్పులు ఉడకవని కాంగ్రెస్ అభ్యర్థి వజ్రేష్ యాదవ్ గెలవబోతున్నారని రాపోలు రాములు అన్నారు. బోడుపల్ కార్పొరేషన్లో ఇందిరానగర్ కాలనీలో విస్తృత ప్రచారంలో భాగంగా రాపోలు రాములు మాట్లాడుతూ ఈ ఇందిరానగర్ కాలనీ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో నిర్మించిందని, కాంగ్రెస్ ఉన్నప్పుడు ప్రతి పేదకు ఇల్లు కానీ స్థలాలు కానీ అందాయన్నారు. ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇల్లులు స్థలాలే నేటికి ఉన్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడిన స్థలాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమ్ముకొని జల్సాలు చేసుకుంటుందని విమర్శించారు. ఒకే ఎకరం ఉంటే నేను 2 ఎకరాలు కొనిచ్చి ఓకే ఓకేనా.
ఫోటోలు దిగాలి, వెళ్ళగొట్టాలి. ఒకరికంటే ఏం పని చేసినా ఒకసారి చూపిస్తావా? కాబట్టి ఈ రోజున మేమందరం కూడా మా స్థానికుడు ఉన్నాడు, మా ఊరు ఆయన, మా కళ్ళము కూడా మాతో తిరిగినోడు, మా ఊరి మనిషి, అన్ని కష్టాలు తెలిసినోడు, పేదరికం నుంచి వచ్చినోడు. కాబట్టి అతనికి మేము ఓట్లు వేసుకుంటాం. ఇన్ని రోజులు మీకు వేసినాం, 2 రోజులు మీకు వేసినాం, చాలా మందికి వేసినాం బయట వాళ్ళకు. మేము ఇంకా బయట వాళ్ళకి వేయాలన్నా. కాబట్టి మా ఊరు ఆయనకు మేము వేసుకుంటాము. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేడ్చల్ జిల్లాలో మీరు ఎక్కడ పోయి చూడండి, తెలంగాణ వ్యాప్తంగా ఇలా కాంగ్రెస్ 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 అంటూ ఉన్నది. ఎందుకు? నువ్వు మంచిగా చేస్తే కాంగ్రెస్కి ఎందుకు వేస్తారు ఓట్లు? నువ్వేం చేయలేదు కాబట్టి ఇలా కాంగ్రెస్కి వస్తూ ఉంది. రేపు ఖచ్చితంగా డిసెంబర్ 9వ తారీఖు నాడు, అది 3వ తారీఖు నాడు పెట్టెలు తెరుస్తారు. 9వ తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, మా క్యాండిడేట్ పెద్ద మెజార్టీతో మా వాళ్ళకి మేము గెలిపించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మహిళలు నువ్వు 300 ఇస్తే 500 ఇస్తే ఓటుకు 2000 ఇస్తే వేస్తారు అనుకుంటున్నావా? మేము కారం బెతుకులు పంచుకుంటూ పెట్టినా మేము ఎంబడి ఉంటాం. మేము పెట్టకుండా సరే కడుపుకు పొగ్గు కట్టుకొని ఆకలితో ఉన్నా సరే మా వ్యక్తిని మేము గెలిపించుకుంటామని మహిళలకు తరలించి మేము ఎవరికి డబ్బులు ఇవ్వట్లేదు. కాబట్టి మీరు అందరూ కూడా డబ్బులతో రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఎన్నో రోజులు సాగదు. మహాత్మా జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పూలే విగ్రహాల వద్ద వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గూడూరు ప్రజల కోరికతో పట్టణంలో మహాత్ముల విగ్రహాలను కట్టించడం వల్ల ఎంతో అదృష్టం దక్కిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గంలోని బీసీ కులాల నాయకులు, వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గం తరఫున మన వైఎస్ఆర్ పార్టీ తరఫున మానవతా దంపతులు, పేదవాళ్ళ ఆత్మాభిమాన కొరకు మొట్టమొదట పోరాడిన దంపతులు ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జన్మదినోత్సవం వర్ధంతి చేసుకోవడంలో మాకు ఆయన నివాళులు వారికి అర్పించడం ఒక భాగ్యంగా భావిస్తున్నాం. ఎందుకంటే జ్యోతిరావు పూలే గారు, ఆ సావిత్రి, వారికి మనం ఏ విధంగా చేసినా కూడా వారి జన్మదినం కానివ్వండి, మరణదినం కానివ్వండి, మనకు భగవంతుడితో సమానమైన దంపతులు వారు. వాళ్ళ గురించి మనం చెప్పాలంటే మనకు అర్హత కూడా లేదు. 1827లో పుట్టి ఆ రోజుల్లో మన కులం పేరైతే పెట్టుకోదు, కానీ చెప్పి తీరవలసిన ఆవశ్యకత ఉంది. అది ఏమిటంటే అప్పుడు బ్రాహ్మణులే సాంస్క్రిట్ చదువుకోవాలా, వేదాలు చదువుకోవాలా, మనుస్మృతులు వాళ్ళే చదువుకోవాలా, వేరు ఎవ్వరూ చదువుకోవడానికి అవకాశం లేదు. ఆ మహానుభావుడు చిన్న వయసులో ఉన్నప్పుడు ఆయనకు ఒక మిత్రుడు, బ్రాహ్మణ మిత్రుడు ఉంటే అప్పుడు ఊరేగింపుకి, వారి వివాహానికి ఊరేగింపుకి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు ఆ అగ్రకులంలో ఉన్న బ్రాహ్మణులు ఏం చేశారు, ఇతను దానిలో ఉండకూడదు, ఊరేగింపులో ఉండకూడదు అని అవమానం చేసేసారు. ఆ లేత మనసుకి ఏం అర్థం కాలేదు. ఎందుకు నా మిత్రుడు వెళ్ళి ఊరేగింపులను ఉండకూడదు అని చెప్పి ఆయన అనుకోవడం జరిగింది. ఆ తర్వాత అక్కడ ఉన్న అనంతపురం జిల్లా స్థానిక టవర్ క్లాక్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ భవన్లో పోస్టర్ ఆవిష్కరణ సన్నాహక సమావేశం జరిగింది. అమరావతి జేఏసీ అనంతపురం జిల్లా చైర్మన్ ఆర్ఎన్ దివాకర్ రావు, అవుట్సోర్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు మాట్లాడుతూ, విజయవాడలో డిసెంబర్ 10న ఏపీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలోని అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఏకం చేసి అసోసియేషన్ను బలపరచడంలో భాగంగా కొత్త జిల్లాలతో కలిపి 26 జిల్లాల్లో అసోసియేషన్ జిల్లా శాఖలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహాసభ విజయవంతం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యతను తెలిపేందుకు
వేలాది మంది ఉద్యోగులు మహాసభకు తరలి రావాలని ఆర్ఎన్ దివాకర్ రావు పిలుపునిచ్చారు. న్యాయమైన డిమాండ్స్ కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ న్యాయమైన డిమాండ్లను కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైనటువంటి డిమాండ్లు ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత ఉద్యోగుల ఐక్యత జిందాబాద్ ఏపీజేఎస్ అమరావతి జిందాబాద్ ఏపీజేఎస్ అమరావతి సమాన వేతనం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత అవుట్ సోర్సింగ్. నమస్కారాలు. ప్రింట్ మీడియాకు కూడా అదేవిధంగా ఏపీజేఎస్ అమరావతి తరఫున మీకు అందరికీ కూడా నమస్కారాలు. ఏదైతే ఏపీజేఎస్ అమరావతి మన ఆధ్వర్యంలో 90 రోజుల పాటు మనమంతా కూడా ఉద్యమం చేశాం. ఆ ఉద్యమం సమయంలో ఏదైతే మనకి రావాల్సినటువంటి రిటైర్డ్ అయినటువంటి గ్రాట్యుటీ గానీ, పెన్షన్స్ గానీ, అదేవిధంగా రకరకాల డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఏదైతే జీతాల పెంపుల్లో కూడా ఇవన్నీ దానికోసం మేము ఉద్యమం చేయడం జరిగింది 90 రోజుల పాటు. ఆ 90 రోజుల్లో చాలా వరకు కూడా మేము విజయం సాధించుకోగలిగినాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాంజలి. నా పేరు అల్లం సురేష్ బాబు, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శి. ఈరోజు అనంతపురం జిల్లాలో పోస్టర్ అంతటా మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో బుక్కరాయ సముద్ర గ్రామంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీల అధ్యక్షుడు సాకి హరి పూలబాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కార్యకర్తలందరూ పాల్గొన్నారు. సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలో ఆయన విగ్రహానికి దళిత గిరిజన సంఘాల జేఏసీ భూసల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మహాత్మా జ్యోతిరావు పూలే ఒక సంఘ సేవ సంస్కర్తగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సామాజిక వర్గాల కోసం ఆయన అనేక సేవలు చేయడం జరిగింది. అందులో అతి ముఖ్యమైనటువంటి ఏమంటే ఆయన ఆ రోజుల్లో విపరీతమైనటువంటి వివక్షత, దోపిడీకి గురవుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం అనేక కార్యక్రమాలు చేయడంతో పాటు సత్య శోధక్ అనే ఒక సమాజాన్ని కూడా నిర్మించి వాటి ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను చైతన్యపరచడమే లక్ష్యంగా ముందుకు పోవడం జరిగింది. మరి అందులో భాగంగా ఆయన సతీమణి అయినటువంటి సావిత్రిబాయి పూలే గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సమాజమే నా కుటుంబం, ఈ సమాజం కోసం పనిచేయడమే నా జీవిత లక్ష్యం అనే రీతిలో ఆయన పిల్లలు లేకోకుండా కూడా ఆపరేషన్ చేయించుకొని ఆయన ఒక దత్త పుత్రుని తీసుకొని పెంచుకోవడం జరిగింది. అంటే నిజంగానే ఈ రోజుల్లో కుటుంబము, స్వార్థము, ఆస్తులు, ధనము అనేటువంటి బతికే క్రమంలో ఆ రోజుల్లోనే ఆ మహనీయుడు మొత్తం తన జీవితాన్ని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల కోసం దారిపోశాడంటే ఆయన నిరంతరం మహనీయుడిగా, మహాత్ముడుగా ఈ ఎస్సీ ఎస్టీ ప్రజానీకం, బీసీ మైనార్టీ ప్రజానీకం దృష్టిలో నిలిచిపోయారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అందులో మరి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సైతం మహాత్మా జ్యోతిరావు పూలే గారిని తన గురువు అని చెప్పి చాటి చెప్పాడంటే ఈ జ్యోతిరావు పూలేలో ఉన్నటువంటి ఉన్నత స్థానాన్ని మనం గుర్తించుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఎప్పటికీ మహాత్మా జ్యోతిరావు పూలేని ఒక మహాత్ముడిగా, ఒక మహనీయుడిగా, ఒక సంఘ సేవ సంస్కర్తగా గుర్తించుకుంటూ ఆయనకి జయంతులు, వర్ధంతులు జరుపుతూ ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటూ ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో ముందుకు పోవడానికి కృషి చేస్తారని చెప్పేసి ఆయన వర్ధంతి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మరి అలాగే ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో భాగంగా ఒకవైపు మహాత్మా జ్యోతిరావు పూలే, మరోవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇద్దరి ఆలోచనల్ని ఆదర్శంగా తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్ని చైతన్యపరచడమే లక్ష్యంగా మేము ముందుకు పోతామని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది. జేపీ కార్తీక పౌర్ణమి సందర్భంగా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణము కడప రోడ్డులో వెలసిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో జ్వాలాతోరణ మహోత్సవము 1000 దీపాలంకరణ ఘనంగా నిర్వహించారు. టెంపుల్ ఆలయ అర్చకులు కిషోర్ స్వామి సారథ్యంలో స్వామి తోరణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.
వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరులో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు నంద్యాల వరదరాజులరెడ్డి 6వ వార్డులోని ఎర్రన్న కొట్టాలులో పర్యటించారు. ఈ కార్యక్రమంలో వరద కుమారుడు నంద్యాల కొండారెడ్డి, సీనియర్ నాయకులు ఎర్రన్న, పలువురు టీడీపీ నాయకులు, వరద అభిమానులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు కేత్రి సచివాలయం పరిధిలో దాదాపు 42 కోట్ల 40 లక్షల సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్కు జగనే ముఖ్యమంత్రి ఎందుకు కావాలి అనే కార్యక్రమంలో భాగంగా కొనిరెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శేఖర్ యాదవ్ పాల్గొని ఇక్కడి ప్రజలను ఉద్దేశించి వారికి వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా అందిన లబ్ధిని వివరించారు. జోనా ఒక జోనా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఎవరు నిలబడుకోవద్దన్నా మండల ఏవో గారైనటువంటి బాలన్న గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాము. దయచేసి ఎవరు నిలబడుకోవద్దన్నా, అందరు కూర్చోండి. ఇంకా బ్యాక్ సైడ్ చైర్స్ ఉన్నాయి, ఎవరికైనా
బిల్ ఏం లేదు కదా. జగనన్న అనే కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నాతోటి స్టేజ్ మీద ఆసీనులైనటువంటి పెద్దలకు, అలాగే ఈ యొక్క K3 సచివాలయ వాలంటీర్లకు, సచివాలయ సిబ్బందికి, ముఖ్యంగా ఈ యొక్క పంచాయతీలో నుంచి ఈ యొక్క ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి సోదర సోదరిమణులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీకందరికీ తెలుసు ఈ ప్రోగ్రాం ఏమనేది. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే మాట తప్పడు అనేది మనందరికీ కాదు, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకందరికీ కూడా తెలుసు. ఆ ఇచ్చిన వాగ్దానాలలో ఆ రోజు గుంటూరులో ఇచ్చినటువంటి నవరత్నాలు అనే ఒక పథకం, ఎలక్షన్ల కంటే ముందు ఆయన నోట నుండి వచ్చినటువంటి ఆనిముత్యాలు నవరత్నాలు వచ్చాయి. అవి తూచా తప్పకుండా ఎంత కష్టపడి ఎంత ఇబ్బందులున్నా కూడా ఆయన ప్రతి ఒక్క టయానికి చెప్పిన టయానికి పథకాలు అనేది నెరవేర్చినాడు, నెరవేరుస్తాడు కూడా. అలాగే ఈరోజు మన K3 సచివాలయంలో దాదాపు ఒక్క K3నే, అంటే కొత్తపల్లె పంచాయతీ అంతా కాదు, మన పంచాయతీ K3లోనే దాదాపు 46,42.5 మన ముఖ్యమంత్రి వర్యుల ద్వారా అయితేనేమి, మన పంచాయతీ ద్వారా అయితేనేమి, ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇన్ని రోజులు కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని నకరికల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశం అన్నారు. క్యాంపు కార్యాలయంలో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఇదే ఉత్సాహంతో చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ బీఆర్ఎస్ పాలనలో రేషన్ కార్డులు, పింఛన్లు లేవు, పరీక్షలు వాయిదా వేస్తున్న ఈ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని హితవు పలికారు. బీఆర్ఎస్ అభ్యర్థి సోషల్ మీడియాలో అనేక ఆరోపణలు చేస్తున్నారని తెలియజేశారు. పోలింగ్ జరగబోతా ఉంది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ నిన్నటి నుండి బీఆర్ఎస్ అభ్యర్థి అనేక రకాల ఆరోపణలు, అనేక రకాల అసత్యాలు, అనేక రకాల అబద్ధాలు మాట్లాడుతూ మమ్మల్ని బదనం చేసేటువంటి ప్రయత్నం, కాంగ్రెస్ పార్టీని బదనం చేసేటువంటి ప్రయత్నం, మా నాయకులైనటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని బదనం చేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ అభ్యర్థి పదే చేస్తాం. దీని మీద మేము ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేసినాం. ఎలక్షన్ కమిషన్ కూడా దాని మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, కేసు పెడుతున్నాం కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఆర్ఓ గారు కేసుకు రెఫర్ కూడా చేసిండ్రు. తదుపరి దాన్ని చట్టప్రకారంగా చట్టం కోర్టు ద్వారా పరువు నష్టం దావా కూడా వేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు కొన్ని వాస్తవాలు తెలవాలనేటువంటి ఉద్దేశంతో, కొన్ని సత్యాలు తెలవాలనేటువంటి ఉద్దేశంతో రేపు వేయబోయే ఓటు, రేపు జరగబోయేటువంటి ఎన్నికల ఒక అవినీతి పరునికి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి జరగబోతున్నటువంటి ఎలక్షన్గా ప్రజలు దీన్ని భావించాలి. కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిపోయినటువంటి వ్యక్తికి జరుగుతున్నటువంటి ఎన్నికగా దీన్ని చూడాలి. అమ్ముడు పోయినటువంటి వ్యక్తికి, నగరికల ప్రజల ఆత్మగౌరవానికి జరుగుతున్నటువంటి ఎన్నికగా దీన్ని ప్రజలు గమనించాలి, చూడాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. మా పెద్దలు, మా నాయకత్వం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు మా అధినేత సోనియా గాంధీ గారు, మా నాయకులు రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మా పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే రాజగోపాల్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మిగతా మా పెద్దలందరూ, బట్టి విక్రమార్క గారు, మా పెద్దలందరూ
ఈ 6 గ్యారంటీ స్కీముల్ని ప్రజలకు చెప్పి 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల్ని చేసినటువంటి మోసాలు చెప్పి 10 సంవత్సరాలుగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుండా 10 సంవత్సరాలుగా కొత్తగా పెన్షన్లు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేస్తున్నా ప్రజల్ని దగా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మార్చుకోవాల్సినటువంటి ఆవశ్యకతను అవసరాన్ని ప్రజలకు వివరించి మమ్మల్ని ఓట్లాడమని మా నాయకుడు. కళ్యాణదుర్గం నియోజకవర్గం సర్వంతో ముఖాభివృద్ధి కోసం గతంలో 2009 నుంచి 2014 మధ్యలో డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి ఎనలేని కృషి చేశారు. ఆయన కృషి ఫలితమే ఈనాడు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందింది. రఘువీరారెడ్డి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి రాకముందు భూతద్దం పెట్టి చూసినా అభివృద్ధి అనేది కనిపించేది కాదు. అలాంటి నియోజకవర్గాన్ని ఆ 5 సంవత్సరాలలో రోల్ మోడల్గా తీర్చిదిద్దారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో 2019 ఎన్నికల్లో ఓటమి చెందిన తర్వాత ఆయన తన స్వగ్రామంలో నూతన ఆలయాల నిర్మాణాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆయన చేసిన సేవలను పార్టీ గుర్తించి జాతీయ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా నియమించారు. మరోసారి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఆయనను ఆహ్వానించి గెలిపించుకుందాం అనే ఉద్దేశంతో చెలో నీలకంఠాపురం బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారి వీరాభిమానులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కళ్యాణదుర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అభివృద్ధి అంటే రఘువీరారెడ్డి, రఘువీరారెడ్డి అంటే అభివృద్ధి. గతంలో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రఘువీరారెడ్డి గారు ప్రాతినిధ్యం వహించక ముందు 2009కి ముందు కళ్యాణదుర్గం నియోజకవర్గం ఏ విధంగా ఉంది, 2009-2014 మధ్యలో డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సుమారు 2500 కోట్ల రూపాయలకు పైగానే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ రోజు అప్పటి వరకు కళ్యాణదుర్గం నియోజకవర్గం అంటే ఎక్కడ రాష్ట్రంలో భూతద్దం వేసి వెతికినా దొరికేది కాదు, కనీసం కనిపించేది కాదు. అలాంటిది ఈరోజు రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఆ రోజు నుంచి రఘువీరారెడ్డి గారు 2014 వరకు చేసిన అభివృద్ధి తప్ప ఆ తర్వాత ఏ అభివృద్ధి అనేది కానరాకుండా పోయింది. అసలు అభివృద్ధి అనే పదాన్ని ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు మర్చిపోయారు 2014 తర్వాత. అందుకోసమే 2014 తర్వాత ఈ రోజు వరకు అభివృద్ధి అనేది కనపడడం లేదు. కాబట్టి 2019 ఎన్నికల్లో డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి గారు ఓటమి చెందిన తర్వాత తన సొంత గ్రామంలో నీలకంఠేశ్వర స్వామి దేవాలయాల పునర్నిర్మాణం కోసం ఆయన సమయాన్ని వెచ్చించడం జరిగింది. ఆ రోజు నుంచి రాజకీయాల వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల రూల్స్ పాటించాల్సిందే, లేకుంటే చర్యలు తప్పవన్న బైంస ఏఎస్సీ కాంతిలాల్. ఓడుకల్లో ఇక మల్లారెడ్డి పప్పులు ఉడకవు, ఇంద్రనగర్ కాలనీ ప్రచారంలో రాపోలు రాములు విమర్శలు.
ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.